కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణలో గొర్రెల స్కామ్పై ఈడీ కీలక ప్రకటన చేసింది. 1000 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్టు ఈడీ వివరించింది. 33 జిల్లాల్లో 253 కోట్ల అక్రమాలు గుర్తించింది ఈడీ. గొర్రెలను కొనకపోయినా కూడా కొనుగోలు చేసినట్టు చూపించారు అధికారులు. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసినట్టు తప్పుడు పత్రాలు సమర్పించారని, ఇప్పటి వరకు 200 అనుమానిత బ్యాంక్ అకౌంట్లు గుర్తించామని తెలిపారు ఈడీ అధికారులు. రైట్, మా ప్రతినిధి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, 1000 కోట్లకు పైగా స్కామ్ అంటే భారీ స్కామ్గా చెప్పుకోవచ్చు. దీన్ని 200 అనుమానిత అకౌంట్లుగా తెలుస్తోంది. 33 జిల్లాల వ్యాప్తంగా ఇది జరిగినట్టుగా తెలుస్తోంది. ఏంటి అసలు దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఎవరి మీద ప్రధానంగా అనుమానం వ్యక్తం అవుతోంది? చక్రి, ఏదైతే గడ్డి కుంభకోణం మాదిరిగా ఇది గొర్రెల కుంభకోణం అని చెప్పొచ్చు. అయితే గొర్రెల్ని కొనకపోయినా కొన్నామని చెప్పి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేశామని చెప్పి ఇతర రాష్ట్రాల్లో అంటే పక్క రాష్ట్రాలు అటు మహారాష్ట్ర, కర్ణాటక కావచ్చు, తమిళనాడులో గొర్రెలు కొన్నామని చెప్పి ఆ గొర్రెల్ని ట్రాన్స్పోర్ట్ చేశామని చెప్పి ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ లబ్ధిదారులకు ఇచ్చామని చెప్పి మొత్తంగా అన్ని కూడా నకిలీ పత్రాలు సృష్టించి ఆ మేరకు మొత్తంగా ఈ డబ్బులు కొట్టేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారం చూస్తే 33 జిల్లాలో 253 కోట్ల రూపాయల అక్రమాలని అధికారులు అధికారికంగా గుర్తించారు. అయితే ఈ స్కామ్ మొత్తం కూడా దాదాపు 1000 కోట్ల వరకు ఉంటుందని చెప్పి ఇది అధికారికంగా ప్రకటించింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే గొర్రెలు లేకపోయినా ఉన్నట్లు సృష్టించి వాటికి నెంబరింగ్ వేసి తర్వాత రవాణా చేసినట్లు వాహనాల నెంబర్ పెట్టి నకిలీ ఇన్వాయిస్ పెట్టి లేబుల్స్ పెట్టి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఒక గొర్రె కూడా లబ్ధిదారికి చేరినట్టుగా మొత్తంగా సృష్టించి డబ్బులు కూడా కొట్టేసినట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికే ఏసీబీ నమోదు చేసింది. ఏసీబీ కేసు మీద ఈడీ విచారణ ప్రారంభించింది. ఈడీ విచారణ ప్రారంభిస్తే దీంట్లో దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు కుంభకోణం బయటపడిందని చెప్పి ఈడీ అధికారం ప్రకటించింది. అయితే దీంట్లో ఇప్పటికీ అత్యంత కీలక పాత్ర పోషించింది. దీంట్లో ముఖ్యంగా అప్పటి మాజీ మంత్రి అయిన తలసాని కళ్యాణ కీలక పాత్ర పోషించారని చెప్పి దీంట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఓఈటీ కొన్ని అధికారిక పత్రాలు కావచ్చు అవన్నీ కూడా మొత్తం ధ్వంసం చేశాడు. ఆ పత్రాలను మొత్తం రిమూవ్ చేశారని కూడా చెప్పడం జరుగుతుంది.